హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు కుడుములు రెసిపీని చూపిస్తున్నానండి. వినాయకుడికి ఇష్టమైన వంటకము. మనం వినాయక చవితి రోజు దేవుడికి నైవేద్యం చేసుకోవడానికి ఎలా చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ముందుగా ఒక పాన్లో 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి. నేను 1 కప్పు రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను కాబట్టి 1.5 కప్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. అందులోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత అందులోకి ఒక స్టిక్ని ప్లేస్ చేసుకొని 1 కప్పు రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 20 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అది కుక్ అయ్యేలోపు మనము పూర్ణాలు తయారు చేసుకుందాం. ముందుగా 1 కప్పు వేరుశెనగ గింజల్ని వేయించుకొని పొట్టు తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. 1 కప్పు వేరుశెనగ గింజలకి 3/4 కప్పు అంటే 3/4 కప్పు బెల్లంని యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీకి పట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, మనకి ఈ వేరుశెనగ గింజల పూర్ణం తయారైపోయింది. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 1 కప్పు పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. అందులోకి 3/4 కప్పు బెల్లంని యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. అసలు వాటర్ అనేది కానీ లిక్విడ్ అనేది ఏమి యాడ్ చేయకుండా మనం మిక్సీకి పట్టుకోవాలి. మనకి ఇలా మిక్సీకి పట్టుకున్న తర్వాత పచ్చి కొబ్బరి బెల్లం కనుక ఇలా పేస్ట్ లాగా వస్తుంది. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇది పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి మనం మిక్సీకి పట్టుకున్న ఆ కొబ్బరి బెల్లం పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు తీపి కనుక ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకాస్త బెల్లంని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి. మనకి ఇది బాగా తిక్కుగా తయారయ్యే వరకు వేయించుకోవాలి. మనకి ఇది తిక్కుగా తయారవ్వడానికి ఒక 5 నుంచి 10 నిమిషాల టైం పడుతుంది. మనకి పెనానికి స్టిక్ అవ్వకుండా సపరేట్గా ఇలా వేయించినప్పుడు సపరేట్ అయితే మనకి ఇది వేగిపోయినట్టే. ఇప్పుడు మనం స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ కొబ్బరి పూర్ణాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్లో 1 కప్పు నువ్వులని యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ నువ్వులు వేగాయి అని తెలియడానికి ఇవి కాస్త ఉబ్బినట్టుగా తయారవుతాయండి. అండ్ మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది, అరోమా. అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇవి మనకి బాగా ఉబ్బిపోయాయి. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ నువ్వులని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్పు నువ్వుల్ని యాడ్ చేసుకున్నానండి. ఆ 1 కప్పు నువ్వులకి 3/4 కప్పు బెల్లంని 3/4 కప్ బెల్లంని యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనకిప్పుడు నువ్వు పూర్ణం కూడా తయారైపోయింది. తర్వాత కాశీ లడ్డు పూర్ణం ఎలా తయారు చేసుకోవాలో నేను సపరేట్ వీడియోలో అయితే మీకు చూపించాను. అలా ఫాలో అవ్వండి. ఇప్పుడు మనకు 20 మినిట్స్ అయిపోయిందండి. లిడ్ ఓపెన్ చేసుకొని మన పిండిని బాగా ఫాస్ట్గా కలుపుకోవాలి. ఉండలు అనేది లేకుండా ఫాస్ట్గా ఇలా వేడి మీదనే కలుపుకోవాలండి. చల్లగా అయిపోతే మనకి ఆ పిండి అనేది గట్టిగా తయారవుతుంది. కాబట్టి వేడి మీద ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇది కాస్త చల్లారనివ్వాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత మనం ఉడికించుకున్న ఈ బియ్యపిండి దాన్ని
వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా వేరొక బౌల్లోకి కొద్దిగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మనకి చేతికి అంటుకోకుండా ఉండడం కోసం మాత్రమే ఈ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మీరు మీ పిండిని మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని మనం చపాతీకి ఏ విధంగా అయితే ఉండలు చేసుకుంటామో అదే సైజులో అదే విధంగా మనం ఈ పిండితో బాల్స్ని తయారు చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండితో కూడా మనం బాల్స్ని తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఆ ఉండలు అనేది తయారైపోయాయి కదా. మనం ఇప్పుడు ఒక పూరీ ప్రెషర్ని తీసుకొని ఒక ఆయిల్ పేపర్ని పెట్టుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ పిండిని పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి. మనకి ఎంత వీలైతే అంత పల్చగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఆ పిండిని బియ్యపిండి లేదా మైదా పిండిలో ఇలా డిప్ చేసుకొని ఒక రోటీ పేపర్ పైన పెట్టుకొని రోల్ చేసుకోవాలి. మీ దగ్గర రోటీ పేపర్ కనుక లేకపోతే న్యూస్ పేపర్ పైన కానీ వైట్ కలర్ పేపర్స్ పైన కూడా పెట్టుకొని రోల్ చేసుకోవచ్చు. మనకి కింద ప్లాట్ఫామ్కి అతుక్కోకుండా ఉండడం కోసం ఇలా మనం పేపర్ని అనేది యూజ్ చేసుకుంటున్నాము. ఇలా కార్నర్స్ చీలుతుంటే నీట్గా ప్రెస్ చేసుకొని రోల్ చేసుకోవాలి. ఈ పిండి మనం కుడుముల కోసం తయారు చేస్తున్నాం కాబట్టి మరీ పలుచగా రుద్దుకోకూడదండి. స్లైట్గా థిక్గా ఉండాలి. చూడండి, ఇంత థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనం ఒక రౌండ్ది మౌల్డ్ మీ దగ్గర ఏ సైజు ఉంటే ఆ సైజు మీకు కావాల్సిన సైజుని బట్టి తీసుకొని అచ్చులు తయారు చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలినవి కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. తర్వాత మనం సిద్ధం చేసుకున్నాం కదండి కాశీ లడ్డు పూర్ణం, అది ఎలా తయారు చేసుకోవాలో నా ప్రీవియస్ వీడియోలో చూపించాను. కొబ్బరి పూర్ణం, నువ్వు పూర్ణం, వేరుశెనగ గింజల పూర్ణం ఇప్పుడు వీడియోలో చూపించాను కదండి. అన్నీ సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక స్పూన్తో తగినంత పూర్ణంని యాడ్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని కార్నర్స్ని ప్రెస్ చేసుకోవాలి. ఈ బాగా ప్రెస్ చేసుకోండి. గ్యాప్ అనేది వస్తే మళ్ళీ ఆ పూర్ణం మొత్తం లూజ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి కుడుము అనేది తయారైపోయింది. ఇదే ప్రాసెస్లో మనం అన్ని పూర్ణాలతో ఇలా స్టఫ్ చేసుకొని కుడుముల్ని తయారు చేసుకోవాలి. ఇలా అన్ని కుడుముల్ని మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మీ దగ్గర ఉంటే ఇలాంటి స్టీమర్ బౌల్ అండి, దుంకల గిన్నెని తీసుకొని పెట్టుకోవాలి. మీ దగ్గర ఒకవేళ ఇలాంటి స్టీమర్ బౌల్ లేకపోతే మనం మామూలుగా ఇడ్లీలు పెట్టుకుంటాం కదా, ఆ ఇడ్లీ ప్లేట్స్లోనే మనం ఈ కుడుములను అయితే తయారు చేసేసుకోవచ్చు. ఈ తయారు చేసుకునే ముందు మనం ఇడ్లీ పాత్రకైనా సరే స్టీమర్కైనా సరే ఆయిల్ని బాగా అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ని బాగా అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ కుడుముల్ని అందులో ప్లేస్ చేసుకోవాలి. ఒకదానికొకటి అతుక్కోకుండా నీట్గా ప్లేస్ చేసుకోండి. ఇలా అన్నిటినీ ప్లేస్ చేసుకున్న తర్వాత మనం ఒక కడాయి తీసుకొని మనం స్టీమ్ వెజల్ని పట్టి మనం ఆ కడాయిని తీసుకోవాలండి. అందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే లోపల రింగ్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నాకైతే అవసరం లేదు. ఆ స్టీమర్ బౌల్ని ఇందులో ప్లేస్ చేసి లిడ్ క్లోజ్ చేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక 12 నుంచి 15 నిమిషాల పాటు ఇది స్టీమ్ కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని
మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ కుడుముల్ని నెమ్మదిగా రిమూవ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో అన్ని కుడుముల్ని రిమూవ్ చేసుకొని మనం మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్ని. అంతే అండి, వేడివేడిగా మన కుడుములు అయితే తయారైపోయాయి. ఇది దేవుడికి నైవేద్యం పెట్టేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ వినాయక చవితికి ఇంట్లో కుడుముల్ని తయారు చేసుకొని దేవుడికి నైవేద్యం చేసుకోండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఇంకేదైనా చూడాలనుకుంటే మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్ బుక్.